విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మళ్లీ కదలికొచ్చింది. ఏడేళ్లుగా పడకేసిన ప్రాజెక్టును మళ్లీ పట్టాలకెక్కించే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే మరోసారి పూర్తి అధ్యయనం చేసి సరికొత్త ప్రతిపాదనలు చేయనుంది బాబు సర్కార్. దీనిలో భాగంగా కంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ తయారు చేసే పనిలో పడ్డారు అధికారులు. జ్యూల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్గా పిలిచే విశాఖ మహానగరానికి ప్రజా రవాణా వ్యవస్థ అతిపెద్ద సమస్య. వేగంగా విస్తరిస్తున్న ఈ నగర అవసరాలకు తగ్గట్లుగా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖలో లైట్ మెట్రో ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా ప్రకటించింది. సమగ్ర అధ్యయనం చేసి మొబిలిటీ ప్లాన్ తయారు చేసింది. 42.54 కిలోమీటర్ల పొడవున ట్రాక్ నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి 8,300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 4,200 కోట్ల రూపాయలుగా తేల్చింది. ఈ మొత్తాన్ని దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని భావించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వైజాగ్ మెట్రోపై హడావుడి జరిగింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్న జగన్ సర్కార్ ఆ మేరకు మెట్రో రైల్ ప్రాజెక్టుకు మార్పులు చేయాలని నిర్ణయించింది. 3 కారిడార్లతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ప్రధాన మార్గం, మిగిలినవి అంతర్గత కారిడార్లు. అంచనా వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. 14,300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని లెక్కగట్టింది. అయితే దేశంలో మెట్రో రైళ్ల నిర్మాణానికి 24,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ విశాఖ మెట్రోకు కేటాయింపులు చేయలేదు. దీనిపై విమర్శలు రావడంతో కేంద్రం స్పందించింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుపై కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది. వీటికి టెండర్లను ఖరారు చేసి పనులు ప్రారంభించడమే తరువాయి. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నందున ఫ్లైఓవర్లు, మెట్రో రైలు స్టేషన్లను అనుసంధానం చేస్తూ కొత్త ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫ్లైఓవర్లు నిర్మిస్తే మంచిదా, లేక ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందా అనేది పరిశీలించాలని ఆదేశించారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇబ్బంది లేకుండా మార్పులు చేయాలని సూచించారు. ప్రస్తుతం కేంద్రం కోరిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కీలకం కానుంది. ప్రస్తుతం విశాఖ నగరంలో గల బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, బీఆర్టీఎస్ రహదారులు ఎన్ని, వాహనాల సంఖ్య ఎంత, ఏ జంక్షన్లలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు అధికారులు. దానికి అనుగుణంగా మెట్రో రైళ్ల సంఖ్య, వాటికి బస్సుల అనుసంధానం వంటి అంశాలతో నివేదిక తయారు చేస్తారు. వీటినన్నింటినీ పరిశీలించాక కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుంది. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతారు. మొత్తానికి భవిష్యత్తులో విస్తరించేలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.